హాయ్, హలో, నమస్తే. అందరు ఎట్లురు? అందరు బాగురు అనేసి అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే హెయిర్ కటింగ్ చేపిస్తున్నా. అరే ఎందుకు రాబాయ్ కటింగ్ చేపి నీకు వీడియో చేసుడు అంటే ఇంకొక పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే నేను ఒక కమిట్మెంట్ అనుకున్నా. ఏమని అనుకున్నా అంటే ఒక 2 ఫోటోలు దిగి, అంటే హెయిర్ పెంచినాక 2 ఫోటోలు దిగి తర్వాత హెయిర్ కట్ చేపిద్దామని. అంటే మేబీ ఫ్యూచర్లో నేను పెంచానో తెలియదు. అట్లా అనేసి హెయిర్ పెంచి ఊకుందామనేసి అనుకున్నా. ఆల్మోస్ట్ 6 to 7 months అవుతుంది. సో ఈ హెయిర్ పెంచే ప్రాసెస్లో నేను అంటే ఎదుర్కొన్న సమస్యలు, అంటే ఎట్లా రిలేటివ్స్, నైబర్సు, చుట్టాలు కానీ, ఇంటి పక్కల వాళ్ళు కానీ ఎట్లా అంటే ఒకళ్ళేమో అరే ఏమంటారు, నీ పెళ్ళాం లీల ఆడిందారా, అరే ఏ దేవునికన్నా విడిచిపెట్టినవారా, అరే పిచ్చోని లెక్కున్నవారా భయ్, ఏం చేస్తున్నావు, చిన్న కటింగ్ చేపించుకోవచ్చు కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. అరే ఇంకేమంటారు అంటే అరే పెళ్ళి అయితే అని ఇట్లా పెంచుకుంటున్నవారా, ఇవన్నీ మాట్లాడుతారు. అంటే నా ఫ్యాషన్కు, నా ఇష్టానికి నేను పెంచుకుంటున్నా. కానీ వాళ్ళకు తెలియదు కదా, ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతారు. సో మనం ఏం చేస్తాం, ఇంకా అంతా లైట్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 6 to 7 months. అంటే నేను అప్పుడు ఫస్ట్ అనుకున్నా, అప్పటి నుంచి ఎవ్వరు ఏమనుకున్నా కానీ అంత లైట్ తీసుకున్నా. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటే ఏ పిచ్చోని లేకున్నావు, ఏం పెంచుకున్నావు అది అంటే వాళ్ళకు ఇక అంతే. వాళ్ళు ఇక కొందరు అట్లనే అంటుంటారు, ఇంకా లైట్ తీసుకోలే. అంటే మీరు కూడా ఏదైనా కమిట్మెంట్ అనుకొని ఇట్లా స్టిక్ అయ్యి ఎంతమంది ఊరో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. సో నేను ఇప్పుడు అయితే హెయిర్ కట్ చేపించుకుంటున్నా. ఇంకా షార్ట్ హెయిర్ తోటి ఒక 2 photos పెడతాను చూడండి. నేను నిన్న ఫోటోషూట్కి వెళ్ళా. ఆ ఫోటోషూట్ లాంగ్ హెయిర్ గురించి. అంటే నేను స్టార్టింగ్ ఏదైతే అనుకున్నానో అట్లా ఫోటోషూట్ చేసి 2 photos దీంట్లో అప్లోడ్ చేస్తా, మీరు చూడండి. ఇంకా మేబీ ఫ్యూచర్లో పెంచను. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేసుడు కూడా. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే హెయిర్ కట్ చేపిస్తున్నాం. రైట్ అమలా వెళ్దాం, చూద్దాం. ఏడ మొదలు పెట్టాలి, ఏడ లేపాలి, ఏం చేస్తాను గుడి గుండె అంటే గుండె యాక్చువల్గా వీడియో చేద్దామని ఇచ్చింది. వీడియో యూట్యూబ్లో వీడియో కోసం పెంచిన ఇప్పుడు చిన్న చేసేస్తాయి. అయ్యా కటింగ్ చేయమంటే ఏమన్నాడంటే, ఫస్ట్ అయితే నువ్వు నెత్తి మొత్తం వాటర్తో కలుపుకొని షాంపూ పెడతాను. అంత పెద్ద అయిపోయినా మొత్తం కర్లీ హెయిర్ కదా, ఇట్లనే ఉంటుంది. ఇంకా షాంపూ అయితే ఫుల్ షాంపూ మొత్తం పెట్టినా, మొత్తం కర్లీ హెయిర్ ఉన్నాయి. కటింగ్ చేస్తాం కానీ కూడా భయపడుతుంది. అట్లుంటుంది మనకు. ఏంట్రా నువ్వు కటింగ్ చేపించుకోవడానికి వచ్చావా, స్నానం చేయడానికి వచ్చావా? ఇంట్లో చూసుకుంటున్నావు మొత్తం. లేడీస్ మనకన్నా చాలా గ్రేట్. ఎందుకో తెలుసా? అరే హెయిర్ మెయింటైన్ చేస్తుంటే నాకు అర్థమైంది. ఈ అమ్మ హెయిర్ తోటి మామూలు తిప్పలు కాదు, ఆ ఇంటికెళ్ళి పట్టి ఇట్లా గుంజుతుంటే మంట లేస్తుంది. లేడీస్ చాలా గ్రేట్. అందులోనూ కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది అయ్యో. సో ఫైనల్లీ మనం సీట్లను అయితే కూర్చున్నాం. మన బ్రదర్ అయితే కటింగ్ ఇంకా స్టార్ట్ చేస్తుండు. స్టార్ట్ గేమ్. ఇంకా ఏంట్రా ఇవి
మర్రి ఊడల్లా ఉన్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి అయితే మన బ్రదర్ అయితే ఒక షేప్కి అయితే తీసుకొచ్చేసిండు. కనిపిస్తుంది కదా, చాలా కష్టపడుతుండు హెయిర్ కట్ చేయడానికి. అట్లుంటుంది మళ్ళా, ఏమంటారు? ఒరే నేను చూస్తే చిన్నపిల్లలు ఎత్తుకోయేలా ఉన్నారా అయ్యేరు నువ్వు. ఏంట్రా అదంతా, భయం వేస్తుంది రోయ్. నాకు అర్థమైంది మనకు ఆంధ్ర స్లాంగ్ సెట్ కాదని, ఏదో అట్లా ట్రై చేసిన. సో ఫైనల్లీ అయితే కటింగ్ అయిపోయింది. అవుట్లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. సో ఇంకేంది, నెక్స్ట్ అయితే ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తాను. సో కటింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. సో ఓకేనా, రైట్ మళ్ళా.